8 నిమిషాల్లో ధనసంపదకు మానసిక మార్పు. ఈ సందేశం కేవలం సమాచారం కాదు. ఇది మీ మానసిక స్థితిని సంపదకు అనుకూలంగా మార్చే మార్గదర్శనం. నిజ జీవిత ఉదాహరణ. క్రిస్ గార్డ్నర్ తన 2 ఏళ్ల కుమారుడితో రైల్వే స్టేషన్ బాత్రూంలో నిద్రపోయేవాడు. ఇప్పుడు అతని ఆస్తి 60 మిలియన్లకు పైగా. ఇది అదృష్టం కాదు. 8 నిమిషాల్లో అతను గ్రహించిన ఒక మానసిక మార్పు. శాస్త్రపరమైన ఆధారం. మన మెదడు నిజం, ఊహను వేరు చేయలేదు. మీరు సంపదను స్పష్టంగా ఊహిస్తే, మీ నాడీ మార్గాలు, న్యూరల్ పాథ్వేస్ సంపదను ఆకర్షించేలా మారతాయి. మీ ప్రస్తుత ఆర్థిక స్థితి మీ అంతర్గత విశ్వాసాల ప్రతిబింబం, బట్ మీరు వాటిని ఇప్పుడు మార్చవచ్చు. ధనసంపదకు మార్గం. డబ్బు అనేది కేవలం నోట్లు, సంఖ్యలు కాదు. ఇది శక్తి. ఇది ఆహ్వానించబడిన చోటికి ప్రవహిస్తుంది. సంపన్నులు డబ్బును వెంబడించరు, అది వారివైపు వస్తుంది. ఎందుకంటే వారు తమ ఆలోచనలు, శక్తిని సంపదతో సరిపోలేలా చేస్తారు. దృశ్యకల్పన, విజువలైజేషన్. మీ చుట్టూ బంగారు కాంతి ఉందని ఊహించండి. ఇది సంపద, అవకాశాలు, అనేక అవకాశాల ప్రతీక. డబ్బు, సరైన వ్యక్తులు, అనుకూల పరిస్థితులు, ఆల్ ఫ్లోయింగ్ టువర్డ్ యూ. ఎలా వస్తుంది అనే ఆలోచనను వదిలేయండి. మీ పని శక్తిని సరిపోల్చడం, అవకాశాలు వచ్చినప్పుడు చర్య తీసుకోవడం. ధన సంపద ఆదేశాలు, వెల్త్ యాక్టివేషన్ కమాండ్స్. ఈ శక్తివంతమైన వాక్యాలు మీ అంతర్గత విశ్వాసాలను మార్చుతాయి. నేను డబ్బు గురించి ఉన్న ప్రతికూల విశ్వాసాలను విడుదల చేస్తున్నాను. డబ్బు నాకు సులభంగా, నిరంతరంగా వస్తుంది. నేను అపార సంపదకు అర్హుడిని. నా శక్తి సంపద తరంగంలో ఉంది. నేను సంపన్నులా ఆలోచిస్తాను, వ్యవహరిస్తాను, సంపదను సృష్టిస్తాను. ఈ వాక్యాలు మీ మానసిక స్థితిని కొత్తగా ప్రోగ్రామ్ చేస్తాయి. తదుపరి చర్యలు. ఈ నెల, ఈ సంవత్సరం మరియు ఒక అసాధ్యమైన ఆదాయ లక్ష్యాన్ని రాయండి. 30 రోజులు ప్రతి ఉదయం ఈ ఆడియోను వినండి. సంపద చర్యలు తీసుకోండి. మీ కొత్త ధనసంపన్న వ్యక్తిత్వానికి అనుగుణంగా చిన్న చర్యలు. తుది సందేశం. మీ మెదడు ఇప్పుడు సంపదకు ప్రోగ్రామ్ అయింది. విశ్వసించండి. ప్రేరణతో చర్య తీసుకోండి. మీ ఆర్థిక వాస్తవం వేగంగా మారుతుంది. మీ సంపన్న జీవితం మీకోసం ఎదురుచూస్తోంది.